ఇంకో విషయం చెప్తుంది, నేను ఎట్లా ఇప్పుకొని చూపించినా కూడా, నేను ఎట్లా సగసగ బట్టలు వేసుకున్నా నన్ను అందరు అన్నా తమ్ముడు అనాలంట. సిగ్గున్నదే నీకు? నీ అందచందాలు చూపించుకుంటా మొగోనికి. నీకాడ అన్న తమ్ముడు ఉండొచ్చు, మొగోడికి నీకు అట్లుంటది, కామం అంటాడు. నువ్వు రిస్ట్రిక్షన్స్ పెడతావా? ఇదేమో మొత్తం సగం సగం చూపిస్తుందట, మొగోళ్ళు మాత్రం స్పందించొద్దట. మరి అటు స్పందించకపోతే మొగోడు ఎట్లయితాడు? అందరికి మన తెలుగు రాష్ట్ర మొగోళ్ళు అందరికి చెప్తున్నాను, నానా మీరు ఈ ఎక్స్పోజ్ చేసే ఆడవాళ్ళను మీరు చూసినప్పుడు మీరు ఎప్పుడే గాని మా సొంత అక్క మా సొంత చెల్లె అని అనుకోండి. వాళ్ళని అట్లా చూసి మీరు ఏ ఫీలింగ్స్ తెచ్చుకోవద్దు. మీకు ఒకటి చెప్పనారా, ఇప్పుడు దుబాయ్ షేకులే గాని ఫారెన్ వాళ్ళే గాని వీళ్ళని ఎట్లా చూస్తారు తెలుసా? ఇట్లా ఎక్స్పోజ్ చేసే వాళ్ళని సొంత అక్క చెల్లెళ్ళ లెక్కనే, తోడబుట్టిన వాళ్ళ లెక్కనే చూస్తారు. వాళ్ళు ఏంటంటే రాసి వెళ్ళే మాకు గృహప్రవేశం ఉంది, మా కొడుకు బర్త్డే ఉంది, ఇంకా మాకు ఇతరాత్ర ఇంకా ఈవెంట్స్ ఉన్నాయి, రాసి వెళ్ళే అని చెప్పేసి అని వాళ్ళే ఫ్లైట్లు బుక్ చేసి వాళ్ళని రప్పించుకొని మంచిగా ఓపెనింగ్లు చేపించుకొని మంచిగా అంత కుటుంబ సభ్యులు అందరు కలిసి పార్టీలు చేసుకొని ఓ 4-5 రోజులు ఉండి మంచిగా హ్యాపీగా వాళ్ళు పెట్టే కోట్ల గిఫ్టులు తీసుకొని వాళ్ళు ఇండియాకు గుట్టు సప్పుడు కాకుండా వస్తారు మన అక్క చెల్లెళ్ళు. మన ఇండియా మొగోళ్ళని ఎందుకు వీళ్ళు పిలిస్తే రారంటే, ఇప్పుడు మన ఇండియా మొగోళ్ళు అయితే కోట్లు ఇస్తారా? ఇయ్యరు కదా. వాళ్ళు ఇచ్చేది మా అంటే బుచ్చి 10,000 ఓ 10,000 చీరను 15,000 చీరను మా అంటే 1,00,000 రూపాయల చీర ఇస్తారు కావచ్చు. ఏమేమనుకుంటారు వీళ్ళు, వీడిచ్చే 1,00,000 రూపాయల చీరేమో కానీ వీడు 10 మందికి టామ్ చేసి చెప్తాడు ఇండియాలో. అవసరమా నాకు ఇండియా అన్నదమ్ములు? అదే నాకు దుబాయ్ అన్నదమ్ములు ఏదుంటే ఫారెన్ అన్నదమ్ములు ఏదుంటే మంచిగా గుట్టు సప్పుడు కాకుండా నాకు కోట్లు వస్తాయని చెప్పేసి అని అక్క చెల్లెళ్ళు అందరూ ఆ అన్నదమ్ముల మీద ప్రేమ ఎక్కువ. ఇది గుట్టు సప్పుడు కాకుండా పోయి వచ్చి మంచిగా బిల్డింగులు కోట్ల ఏ సినిమాలో ఉండరు, గింత పాత్రలే బుచ్చి పాత్రలే. వీళ్ళకు మాత్రం కోట్ల బిల్డింగులు వేస్తాయి, కోట్ల కార్లు ఇంటి ముంగట ఉంటాయి, ఒంటి నిండా నగలు ఉంటాయి, మళ్ళా లైఫ్ స్టైల్ ఫుల్ రిచ్గా ఉంటుంది. అరే నాకు అర్థం కాదు ఇది ఎట్లా పాసిబుల్ అనుకుంటే, నాకు అర్థమైంది ఏంటంటే ఇండియన్ అన్నదమ్ములు ఏది ఉంటే వీళ్ళు ఎక్కువ పెట్టరు, ఆడపడుచు కట్నాలు ఎక్కువ రావు. అదే మన దుబాయ్ షేకులు మన ఫారెన్ వాళ్ళు అయితే మంచిగా గుట్టు సప్పుడు కాకుండా కోట్ల చీరలు మన ఆడపడుచులని వాళ్ళు పెడతారు కదా నాన్న.